అర్థమైందో మనం తెలుసుకోవాలి. ఊరికే విని వెళ్ళిపోకుండా మనకు ఎంతవరకు అర్థమైందో మనం తెలుసుకునే కొరకు చిన్న క్విజ్, ఊరికైతే కాదు కానీ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఉంది. ఇది ఎవరికైతే ఆన్సర్ తెలుసో, ఆన్సర్ తెలిసినటువంటి వాళ్ళు చేయెత్తాలా. చేయెత్తినప్పుడు మేము ఎవరిని చూపిస్తే వాళ్ళు చెప్పాలా, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా. ఓకే, బాయ్స్కి ఒక ప్రశ్న, గర్ల్స్ ప్రశ్న. ఓకే, ఫస్ట్ ఎవరికి ఛాయిస్ ఇద్దాం చెప్పండి మీరే. బాయ్స్, గుడ్. ఇప్పుడు అన్న వర్తమానం చెప్పినాడు కదా, చెప్తూ యేసు ప్రభు పరిచర్య గురించి చెప్తా వచ్చినాడు కదా. యేసు ప్రభు ఏ వయసులో పరిచర్య ప్రారంభించినాడు? మైక్ వాళ్ళే ఇవ్వండి, మైక్స్ ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ 30వ సంవత్సరం. ఎస్. ఎన్ని సంవత్సరాలు? 30వ సంవత్సరం. ఎస్. యేసు ప్రభుల వారు 30 years ఏజ్లో మినిస్ట్రీ ప్రారంభించినాడు. ఎన్ని సంవత్సరాలు చేసినాడు యేసు ప్రభుల వారి పరిచర్య? 3.5 సంవత్సరం. ఎస్, 3.5 సంవత్సరాలు. గుడ్. ఇప్పుడు గర్ల్స్ చాయిస్. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో ఎక్కువగా ఒక అంశం కనబడుతుంది అన్న దాని గురించి ఎక్కువసేపు చెప్పినాడు. నువ్వు చెప్పమా. కృప. ఎస్, కమ్. ఇప్పుడు బాయ్స్కు ప్రశ్న, వెనుకున్న వాళ్ళు కూడా చెప్పాలా, ఫస్ట్ కాదు, మధ్యలో ఉన్న వాళ్ళు, లాస్ట్ ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు. చెయ్యి పైకెత్తండి. తెలిసిన వాళ్ళు చెయ్యి పైకెత్తితే మేము మైక్ పంపిస్తాం. చేయి పైకెత్తినా పర్వాలేదు, లేచి నిలబడినా పర్వాలేదు. లేచి నిలబడితే ఇంకా మంచిది. నిరీక్షణ అపోస్తులుడు అని ఒకరికి పేరు అన్న చెప్పినాడు. నువ్వు రాంగ్ చెప్పు. ఎస్. ఏ ఊరు? ఈ ఊరు ఊరు అంటే పేతురు అంటావు. బేతనీయ పొద్దుటరా. వెరీ గుడ్. సరే, యోహాను సువార్త 21:15లో సీమోను పేతురుకు మరొక పేరు. యేసు ప్రభు ఆ పేరుతోనే పిలిచినాడు. అదే చెప్పాలి. చెప్పమా. నిలబడి చెప్పండి, టకాన్ లేచి నిలబడి చెప్పాలి. ఎవరు లేస్తే వాళ్ళకే మైక్. ఇక్కడ ఫస్ట్. ఎస్. ఇంకో పేరు. సరే, ఇప్పుడు బాయ్స్ అన్న ప్రేమ గురించి 4 అంశాలు చెప్పినాడు, లవ్ గురించి కదా. అందులో హీరోస్ అనే ప్రేమ అర్థం చెప్తారా? లాస్ట్ ఎవరైనా చేయొద్దండి. లాస్ట్ని అడగడం పొరపాటు. వాయిస్. లాస్ట్ని అడగడం పొరపాటు. మీరు ఎవరైనా చెప్పండి, ఎవరైనా నిలబడి చెప్పచ్చు. చెప్పు. ఎస్, కమ్. శరీర సంబంధం కొట్టండి, క్లాప్స్, పర్వాలేదు, తప్పేం లేదు. క్లాప్స్ కొట్టకూడదు కదా. ఇదేదే సభ కాదు కానీ క్లాప్స్ కొట్టకూడదు, దేవుని మందిరం కదా. సరే, ఇప్పుడు గర్ల్స్కి కనీసం వీళ్ళైనా సరే వెనక సైడ్ ఉండే వాళ్ళు చెప్పాలని ఆశిస్తా ఉన్నా. అగాపే ప్రేమ అంటే ఏంటి చెప్పండి. చెప్పమ్మా. దేవుడు మన ఎడల క్రియాపూర్వకంగా చూపిన ప్రేమ. ఎస్, కమ్. క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ, అది అగాపే ప్రేమ. సరే, ఇప్పుడు బాయ్స్కి చాలా సింపుల్గానే అడుగుతున్నాను. నేనేం పెద్దగా లోతుగా డెప్త్గా అడగడం లేదు కదా. ధైర్యంగా లేచి చెప్పండి. బాయ్స్, యోహాను సువార్త 13:1లో దేవుడు ఎవరిని ప్రేమించినాడు, ఎంతవరకు ప్రేమించినాడు? 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎవరిని ప్రేమించినాడు, ఎంతవరకు ప్రేమించినాడు? బైబిల్లో ఉండేది చెప్పాలి. అందరినీ ప్రేమించినాడు అవమాటలు కాదు. అన్న చెప్పిన సందర్భం బేస్ చేసుకొని దాన్ని చెప్పాలి. వాయిస్ చెప్పండి. యోహాను 13:1
యోహాను 13:1 చెప్పాలా బాయ్స్? ఎవరైనా సరే ఫస్ట్ టు లాస్ట్ చెప్పండి. రెఫరెన్స్ చెప్పేది అట్లీస్ట్ చూసన్నా చెప్తారని. లేస్ చెప్పాలా? 2 ప్రశ్నలు ఉన్నాయి. చెప్తాం. ఎవరిని ప్రేమించినాడు? ఎస్ చెప్పండి. అంటే తమ్ముడు నువ్వు ముందు నిలబడినా నువ్వు చెప్పు. లోకములో ఉన్న వారిని అంతం వరకు ప్రేమించాడు. ఎస్, గుడ్. లోకములో ఉన్న తన వారిని దేవుడు ప్రేమించినాడు. ఎంతవరకు? అంతవరకు ప్రేమించినాడు. ఇప్పుడు గర్ల్స్, ప్రేమలో 3 స్టెప్స్ చెప్పినాడు అన్న. 3 స్టెప్స్. నిలబడిన వాళ్ళు అన్న 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 ఫస్ట్ వాళ్ళు నిలబడినారు, వాళ్ళకి అవకాశం. ఎస్, నిలబడిన వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ వెనకాల ఉన్నారమ్మా. 3 స్టెప్స్ 3 చెప్పాడు అన్న. ప్రేమించడం, బహుగా ప్రేమించడం, అందరికంటే ఎక్కువ ప్రేమించడం. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు 9th క్వశ్చన్ బాయ్స్. దేవుని ప్రేమించినాను అని చెప్పుటకు కొలమానం చెప్పినాడు అన్న. మెజర్మెంట్, కొలమానం చెప్తారా? దేవుణ్ణి ప్రేమించినానని చెప్పుటకు కొలమానం ఏది? బాయ్స్ చెప్పాలా? చెప్పండి. నో. లోతు, ఎత్తు, పొడవు. నో. ఇంకొకరికి అవకాశం బాయ్స్లో. 1 ఛాన్స్. దాదాపుగా 3 minutes చెప్పినాడు దాని గురించి అన్న. తప్పు చెప్పడంలో తప్పు కాదంట, అటెంప్ట్ చేయకపోవడమే తప్పంట. చెప్తాముడు. పరిపూర్ణమైన ప్రేమ. మీరంతా పర్యాయ పదాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పకపోతే నీకు ఇస్తాం తమ్ముడు. వాళ్ళు ఎవరు చెప్పకపోతే నీకే. చెప్పండి. సప్లీ కాదు. ఫర్ గర్ల్స్. గర్ల్స్కి చాయిస్. ప్రశ్నే అర్థమైందా లేదా చెప్పండి. తన సంకల్పము చొప్పున పిలువబడిన వారి. ఎస్, పరిపూర్ణంగా ప్రేమించాలి కదా. ఇప్పుడు గర్ల్స్కే మళ్ళీ ప్రశ్న. గర్ల్స్కే కదా. ఎవరు దేవుని ప్రేమిస్తారు? అన్న చెప్పిందే చెప్పాలా? మీ నోటికి వచ్చింది కదా. లేచి నిలబడమ్మా. ఇంకా బాగా చెప్పాలా? ఇంకా లేమా. ఎస్, అమ్మ చెప్పింది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఇప్పుడు బాయ్స్, దేవుని ప్రేమిస్తే ఏమి లాభము? ఒక రెఫరెన్స్ చూపించి అన్న చాలాసేపు చెప్పినాడు. దేవుని ప్రేమిస్తే ఎస్, సమస్తమును సమకూడి జరుగుచున్నాం. బాగా చక్కచక్క చెప్పినారు కదా. ఇప్పుడు చెప్పండి. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? గర్ల్స్ ఎవరు? కరెక్ట్ కరెక్ట్ రామ్మా. అంతగా అందరు కలిసి చెప్పినారు. ఇప్పుడు చాలా టఫ్ ప్రశ్న. బాయ్స్ సరిగా చెప్పడం లేదు కాబట్టి వాళ్ళకు టఫ్ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. బాగా ఆలోచన చేసుకొని చెప్పాలా కదా. ఒకవేళ మీరు లేదనుకోండి, మీ పక్కన వాళ్ళకన్నా చెప్పండి. ప్రకటన గ్రంథము ఎవరు రాసినారు? మీకు ఎవ్వరికి లేదు. లేచి నిలబడి చెప్పిన వాళ్ళకే అని చెప్పాను. చెప్పినాడు నేను మోకాళ్ళకి చెప్పినాడు బాబు. చిన్న పిల్లోడు చెప్పాడు కదా. యవనస్తుడా కాదు కదా. బాయ్, మనం చెప్పలేకపోతాం. తీసుకో. బైబిల్లో బిలాము బోధను అనుసరించేవారు ఏ సంఘంలో ఉండారు? గర్ల్స్ చెప్పండి. చెప్పిన వాళ్ళైనా చెప్పండి. చెప్. నో నో. స్మరణే అండి, చూసాను. చూద్దాం. మనం చెప్పండి, ఆలోచన చేయండి.
ఆ? అంటే 7 వరుస పెట్టి చెప్తారా ఏంది? త్వరగా టీ చల్లారిపోతా ఉంది. ఎవరు చెప్పింది? లేచి చెప్పాలా? కూర్చో. మా పెరగమ్మ ఎవరు చెప్పిన వాళ్ళే కరెక్ట్ మా నా అన్న వాళ్ళ కూతురే ఆ పాప కరెక్ట్ చెప్పింది. ప్రశ్ననే తప్పు అన్న ఆన్సర్ తప్పు రాసుకున్నాడు పెరగమ్మ. ఎందుకంటే మా బల్లవర్తమానం అంతా పెరగమ్మ మీదనే ధ్యానిస్తూ ఉన్నాం. 15వ ప్రశ్న. బైబిల్లో స్తుతి కీర్తనలు ఉన్నాయి, 5 ఉన్నాయి స్తుతి కీర్తనలు. వాటిని హల్లెలూయా కీర్తనలు అని కూడా అంటారు. బాయ్ చెప్పండి. బైబిల్లో చెప్పు ప్రభు. ఎస్, వెరీ గుడ్. 146 నుంచి 150 వరకు. ఇప్పుడు గర్ల్స్ కొంచెం టఫ్ ఉంటుంది. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాల గురించి రాయబడింది? లేచి చెప్పాలా? అవి ఏయి లేచిన వాళ్ళకి మాత్రమే. ఆ లేచిన ఆ 7 సంఘాలు ఏయో చెప్పమా. మరి ఇంకా 7 సంఘాలు ఎవరైనా చెప్తారు బైబిల్లో. ఆ 7 సంఘాలు ఏందనేది ప్రశ్న. పేర్లు చెప్పగలరా? పేర్లు చెప్పగలగాలి. చెప్పండి. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఎస్. రామ్. ఇప్పుడు బాయ్స్ అయిపోయింది. ఇమ్మానుయేలు అను మొదట బైబిల్లో ఎక్కడ రాయబడింది? ఇమ్మానుయేలు పదం బైబిల్లో ఫస్ట్ ఎక్కడ రాయబడింది? లేచి నిలబడి చెప్పండి. నిలబడి చెప్పాలి. రైట్, కూర్చో. ఇంకోటి కూర్చో. రాంగ్ చెప్తూ. యెషయాలు ఎక్కడ? యెషయా కరెక్ట్. ఎక్కడ చెప్పండి. ఎస్, వెరీ గుడ్. వెల్ ట్రై తమ్ముడు, నువ్వు పాపం కష్టపడినావు. అయిపోయింది. అప్రిషియేట్ యూ. అయిపోయింది. ఇప్పుడు 2 ప్రశ్నలు ఉన్నాయి. వాడికి గిఫ్ట్ లేదు కానీ చెప్పాల్సిందే కదా. ఇప్పుడు మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? గర్ల్స్కి ప్రశ్న. బేతనియా అంటే అర్థం ఏమి? లేదు చెప్పండి. అంటే గిఫ్ట్ లేదని లేరా? చెప్పుమా. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్కు చాలా టఫ్ ప్రశ్న. భక్సింగ్ గారి జన్మదినం ఎప్పుడు, భక్సింగ్ గారి మరణ దినం ఎప్పుడు? 2 చెప్పాలి. తెలిసిన వాళ్ళు లేచి నిలబడి చెప్పండి. ఆ లాస్ట్ ఆ పిల్లోడు లేచినట్టు కూలూరు అతను మైకిరా. రాజుపాలెం. రాజుపాలెం రూబెన్ అన్న కొడుకు. జూన్ 6. సంవత్సరం. సరే, ఎప్పుడు చనిపోయినాడు భక్సింగ్ గారు? డెత్ డే చెప్పు. ఎవరైనా చెప్తారా? 2001. ముందున్న అతనికి మైకు. 2000. ప్రభు దగ్గరికి వెళ్ళింది. అదే 2000. గర్ల్స్ ఎవరైనా? 2 చెప్పాలి. బర్త్డే, డెత్ డే 2 చెప్పాలి. ఏందమ్మా తెలియకపోతే ఎట్లా? జూన్ 6. ఇయర్, బర్త్. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్.